సార్, ముందుగా కాన్స్టిట్యూషనల్ డే గురించి మాట్లాడదాం. దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ, కొంతమంది ప్రజాస్వామిక వాదుల్లో కూడా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న పార్టీలు బిహేవ్ చేస్తున్నాయి, ఇలాంటి మాట్లాడుతున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు లాంగ్ స్టాండింగ్ బ్యూరోక్రసీలో పనిచేశారు, అలాగే సొసైటీని చాలా దగ్గరగా చూస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? 75 ఏళ్ల తర్వాత మన రాజ్యాంగం ఎలా ఉంది? ఇంకా మార్చాల్సిన అవసరం ఉందా? అంటే 75 సంవత్సరాల్లో మనం చూస్తే రాజ్యాంగాన్ని సుమారు 103 సార్లు అమెండ్ చేసుకున్నాం సార్. యాక్చువల్ గా మీరు 1949 తర్వాత 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది రాజ్యాంగం. ఆ తర్వాత మళ్ళా ఒక సంవత్సరానికే మనం దాంట్లో మొదటి అమెండ్మెంట్ తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా తీసుకుంటే మీరు షెడ్యూల్ 7, ఎందుకంటే జమీందారీ సిస్టమ్ అన్నదాన్ని అబాలిష్ చేయడానికి, ల్యాండ్ కొంతమంది చేతిలోనే ఉంది, దాన్ని చేయడానికి వాళ్ళు ఫస్ట్ అమెండ్మెంట్ అన్నది ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళా కోర్టులకు వెళ్లకుండా ఉండడానికి షెడ్యూల్ 9 అనే ఒకటి పెట్టి, షెడ్యూల్ 9 ఎలా ఉంటదంటే షెడ్యూల్ 9 లో ఏవైతే చట్టాలు ఇంక్లూడ్ చేస్తామో వాటిలో కోర్టులకు వెళ్ళడానికి ఉండదు. అందుకనే మీరు చూసుకుంటే ఈవెన్ తమిళనాడులో కూడా రిజర్వేషన్లు మనకు 50% కన్నా ఎక్కువ ఉండకూడదన్నా కూడా అక్కడ 69% రిజర్వేషన్. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చేసిన చట్టాలను వాళ్ళు షెడ్యూల్ 9 లో ఇంక్లూడ్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే 1985 లో ఒక కోహిలో జడ్జిమెంట్ అని వచ్చింది. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే షెడ్యూల్ 9 లో ఉన్నా కూడా మనం దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి ఎలిజిబుల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే పరిస్థితులు ఎలా మారుతున్నాయో దాన్ని బట్టి మన రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోవాలి. యాక్చువల్ గా మీరు అమెరికా రాజ్యాంగం తీసుకుంటే అది చాలా 3-4 సార్లు మాత్రమే అమెండ్మెంట్ అయింది, అందులో ఎక్కువ అమెండ్మెంట్లు అవ్వలేదు. సో ఈ విధంగా, ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ఎప్పటి నుంచో ఉన్నది, మనకన్నా చాలా ముందు నుంచి వచ్చిన రాజ్యాంగం, కానీ దానిలో మినిమం అమెండ్మెంట్స్ అనేవి చేశారు. కాలానుగుణంగా మనం అమెండ్మెంట్లు చేసుకోవచ్చు అని నిన్నటికి ఐ థింక్ నిన్ననే మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీం కోర్టుది. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే 42వ అమెండ్మెంట్ ద్వారా సెక్యులరిజం అండ్ సోషలిజం అన్నది ప్రియాంబుల్లో యాడ్ చేయడం జరిగింది పీఠికలో. అందువల్ల ఏంటంటే ఒరిజినల్ గా రాజ్యాంగాన్ని సృష్టించినప్పుడు అందులో ఈ విషయమైన విషయాలు రాలేదు. సో ఆ తర్వాత 42వ అమెండ్మెంట్ లో అది కూడా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ రెండు పెట్టడం జరిగింది, కాబట్టి అది సబబు కాదు అని చెప్పేసి చాలా మంది పిటిషన్లు వేశారు. దానికి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇంకొక 2 సభ్యులున్న బెంచ్ దాన్ని కొట్టివేస్తూ సెక్యులరిజం అన్నది, తర్వాత వచ్చేసి సోషలిజం అన్నది ఇది మన బేసిక్ వీటిలలో ఉండాల్సిందే అన్నది, అందులో ఏమీ తప్పు లేదు అన్నట్టుగా వారు చెప్పారు. అంటే సెక్యులరిజం అంటే ప్రభుత్వం అన్ని మతాలకు సమంగా వాళ్లను గౌరవించడం, అంటే ప్రభుత్వానికంటూ ఒక మతం ఉండదు. సో ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్, ఇదే సెక్యులరిజం. తర్వాత సోషలిజం అంటే ఏంటంటే మనం బేసిక్ గా మన ఆదాయ వనరులు ఇవన్నీ కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండకుండా ఇవన్నీ కూడా సమంగా డిస్ట్రిబ్యూట్ చేయడము, ఆర్ లేకుంటే ఆ విధంగా మన సిస్టమ్ ఉండాలి అన్నది సామ్యవాదం అంటాం మనం సోషలిజం అని. సో లౌకికవాదం, సామ్యవాదం ఈ రెండు కూడా పీఠికలో ఉండడం ఏమి తప్పు కాదు, అది చేసింది ఏమి దాంట్లో తప్పు లేదని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది. మరుసటి రోజే మనకు 26 నిన్న రాజ్యాంగ దినోత్సవం ఒకటి చేసుకున్నాం. ఏంటంటే రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్నది చాలా ముఖ్యం, మీరు అడిగినట్టు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ 26 నవంబర్ రోజు, అడాప్షన్ రోజే ఆయన 3 వార్నింగ్లు ఇచ్చారు. రాజ్యాంగం గనక మనం సక్రమంగా ఎప్పుడు అమలు అవ్వదంటే ఆయన మొదట చెప్పింది రాజ్యాంగంలో ఎక్కడా కూడా హింసకు గాని ఇటువంటి విషయాలకు తావులేదు. ఎప్పుడైతే ప్రజలు హింసకు పాల్పడతారో అప్పుడు రాజ్యాంగం సరిగా పనిచేయట్లేదు అన్నది మనం గమనించుకోవాలి. రెండవది వచ్చేసి ఆయన ఏమన్నారంటే రాజకీయ పార్టీల్లో కనుక ఈ ఏమంటాం మనం వర్షిప్, ఎందుకంటే మతాలలో భగవంతుడిని మనం ఆరాధిస్తే ఏమవుతుందంటే అది మోక్షానికి దారి తీయొచ్చు అని, రాజకీయ పార్టీల్లో వచ్చేసి వ్యక్తి ఆరాధనకు ప్రాధాన్యత వహిస్తే ఏమవుతుందంటే అవి అరాచకానికి దారి తీస్తాయని ఆయన అన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నా కూడా పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి మీదే కాన్సన్ట్రేట్ అయి తిరుగుతున్నాయి. కరెక్ట్ సార్. ఎందుకంటే పార్టీలలో డెమోక్రసీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ముందు రాచరికం దిశగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఆయన 3వ వార్నింగ్ ఏమి ఇచ్చారంటే మీకు ఎకనామిక్ తర్వాత ఈ
ఈక్వాలిటీ రావాలంటే సోషల్ ఈక్వాలిటీ రావాలి. సామాజికంగా అందరిలో ఈ విధంగా ఒక మతము ఒక కులము ఈ విధంగా వారు పెద్దవాళ్ళు వీళ్ళు నిమ్న కులాలు ఇలా కాకుండా సోషల్ జస్టిస్ అన్నది జరిగితేనే ఆ తర్వాత ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ జరుగుతుంది. ఓకే. కాబట్టి మనం ప్రభుత్వాలన్నీ కూడా ఈ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి. అప్పుడే మీకు ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ జరుగుతుందని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఈ మూడు కూడా ఆయన వార్నింగ్లు ఇచ్చారు. సార్ ఇప్పుడు ఆ మూడు వార్నింగ్లు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నాయిగా. హింస జరుగుతోంది, రాజకీయ పార్టీల్లో వ్యక్తి పూజ ఉంది, సామాజిక న్యాయం ఇంకా జరగలేదు అంటూ ఈ దేశంలో ప్రతి మూల మాట్లాడుతూ ఉన్నాం. సో అంబేద్కర్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ మూడు జరుగుతున్నాయి కాబట్టి రాజ్యాంగం ఫెయిల్ అయినట్టుగానే భావించాలా? ఎందుకంటే దార్శనికులు ఎప్పుడు కూడా ముందు ఏం జరగబోతుందో అని ఆలోచిస్తారు. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయినా కూడా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని మేము ఇస్తున్నాం, అందుకనే వారు ఏమన్నారంటే మంచి రాజ్యాంగం కూడా సరి అయిన అమలు జరగకుంటే అది సరి అయిన రాజ్యాంగం అవ్వదు. అమలు చేసే ఒక అంత గొప్పగా లేని రాజ్యాంగం కూడా మంచి వ్యక్తులు నడిపితే అది ప్రభుత్వం బాగుంటుందని ఆయనే చెప్పారు. కాబట్టి ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని నడిపే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న దాని మీద ఆయన బాగా చెప్పారు. అంటే మనం ఎన్నుకుంటున్న ప్రతినిధులు వీళ్ళు అసెంబ్లీలోను పార్లమెంట్ లోను కూర్చొని రాజ్యాంగం అమలయ్యేట చూడడం చాలా ముఖ్యం. సో ఈ ఎన్నుకోబడిన వాళ్లే సక్రమంగా లేకుంటే మరి రాజ్యాంగం ఏమవుతుంది? కరెక్ట్. సో అది కూడా వారు చెప్పారు. A good constitution, if it is not implemented by bad people, then that constitution will not work అన్నాడు. Even though a constitution may be bad, if it is implemented by good people, then good will happen to people అన్నాడు. కరెక్ట్. అంటే ఈ రకంగా చూసుకుంటే మన రాజ్యాంగం అన్నది అనేక రాజ్యాంగాల్లో ఉన్న అనేక విషయాలను పొందుపరిచి మనం విస్తారంగా తయారు చేసుకున్న రాజ్యాంగం. కరెక్ట్ సార్. సో రాజ్యాంగం ఒక పుస్తకం ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ దాని అమలు చాలా ముఖ్యం. కరెక్ట్ సార్. ఇప్పుడు దేశంలో మనం దాదాపు మీరు అన్నట్టుగా సెంచరీ కొట్టాం అమెండ్మెంట్స్. 103 సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరణలు చేసుకుంటూ వచ్చాం. ఈ 103 రాజ్యాంగ సవరణలు రాజ్యాంగాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ప్రజలకు మరింత ఉపయోగపడేలా మార్చాయా, లేకపోతే రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని దెబ్బతీయడం కోసం సవరణలు జరిగాయా? అంటే ఎందుకంటే 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉంది. కానీ ఏ సవరణ చేసినా కూడా అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తాను. మనకు ప్రస్తుతం సుప్రీం కోర్టులు హైకోర్టులు జడ్జి సెలక్షన్ కి కొలీజియం సిస్టమ్ ఉంది. కానీ పార్లమెంట్ లో ఒక అమెండ్మెంట్ చేశారు, ఇలా కాదు మేము మొత్తం ఈ గవర్నమెంట్ వాళ్ళే మొత్తం వీళ్ళను అపాయింట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసి. అంటే ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నది మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కరెక్ట్. కాబట్టి స్వతంత్రంగా ఉండే న్యాయ వ్యవస్థకు ఇది తూట్లు పడుతుందని చెప్పేసి ఈవెన్ దో అమెండ్మెంట్ చేసినా కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తెచ్చారు. అవును. ఎందుకంటే ముందు మీరు కాన్స్టిట్యూషన్ చూసుకుంటే అందులో సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ అంటే 15(4) అండ్ 16(4) లో సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్. కానీ ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే ఎకనామికలీ వీకర్ ఉన్న వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించాలని అమెండ్మెంట్ తీసుకురావడం. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈవెన్ దో బేసిక్ అంటే ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళని అందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, రాజ్యాంగం మీద. అలా చెప్తున్నాను. అంటే ఎక్కడైతే మీకు అమెండ్మెంట్లు బేసిక్ స్ట్రక్చర్ ని అనుగుణంగా ఉన్నాయో వాటిని ఏమి కాన్స్టిట్యూషన్ చేయలేదు. ఏవైతే బేసిక్ స్ట్రక్చర్ కి అగేన్స్ట్ గా ఉన్నాయో వాటిని మళ్ళా దే ఆర్ జస్టిసబుల్ బై ది సుప్రీం కోర్టు కొట్టేసిన సంఘటనలు మీకు చెప్పారు. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మారుతున్న పరిస్థితుల్లో అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ వాటిని దే హావ్ టు స్టిక్ టు ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాన్ని మీరు అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులర్ అండ్ సోషలిజం అన్నది ఏదైతే పదాలు ఉన్నాయో అవి ప్రియాంబుల్లో ఉంచడం అన్నది సబబే అన్నది సుప్రీం కోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారం ఉంది, చాలా మెజారిటీ ఉంది అని చెప్పి నేను ఏమంటే అది చేస్తానంటే కుదరదు.
మీరు చేసే ప్రతి విషయం కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నది చాలా స్పష్టంగా ఉందన్నమాట. స్ఫూర్తి కూడా, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కూడా ఉండాలి చేసే అమెండ్మెంట్లో. మళ్ళీ ఒకసారి అడగండి, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేగా మీకు రేపు 543కి 543 మీరు తెచ్చుకున్నా కూడా అందులో మీరు మార్చడానికి మళ్ళా రాజ్యాంగ స్ఫూర్తిని ఫాలో అయ్యే చేయాలి, మీరు దానికి విరుద్ధంగా చేయలేరు. ఓకే ఓకే సరే, ఇప్పుడు మొత్తం 103 సార్లు ఈ రాజ్యాంగ సవరణలు చేసిన క్రమంలో ఈ సవరణ ఈ దేశానికి ఉపయోగపడేది కాదు, ఈ సవరణ చేసి ఉండాల్సింది కాదు అని మీ అబ్జర్వేషన్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా వీరు అంటున్నది ఏంటంటే, ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అన్నది ఒకటి జరుగుతుంది దేశంలో. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ తీసుకుంటే వారు ఏమంటున్నారంటే క్యాస్ట్ సెన్సెస్ అన్నది చేయాలి అన్నది వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మొదలు పెట్టారు, ఆల్రెడీ బీహార్ లో చేశారు. వీళ్ళంతా అనడం ఏంటంటే ఏదైతే మన దేశంలో కేవలం కొన్ని కులాలకు మాత్రమే ఈ అడ్వాంటేజ్ అందుతోంది కాబట్టి ముందు మన దగ్గర ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలిస్తే దాని ప్రకారం ఈ 50% క్యాప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇందిరా సహాని కేసులో ఏమైందంటే 50% పైగా రిజర్వేషన్లు ఉండకూడదు అన్నది ఒక అనడం ఏంటంటే మన దగ్గర డేటా ఉంటే దాన్ని బట్టి మనం అనలైజ్ చేసి ఆ విధంగా అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే అమెండ్మెంట్ తీసుకురావచ్చు దీంట్లో. అంటే కొన్ని కులాలు అలాగే ఉండిపోతున్నాయి, ఈ రిజర్వేషన్లు కొంతమందికి అవి అడ్వాంటేజ్ గా అవుతున్నాయి. అందుకనే ఇప్పుడు మీరు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో కూడా వాటిని క్లాసిఫికేషన్ కోసం మొన్నే సుప్రీం కోర్టు చెప్పింది మీరు వెళ్ళొచ్చు అని దాంట్లో. సో ఆ విధమైన పరిస్థితులలో మనం రాజ్యాంగ సవరణలు అనేవి జరుగుతుండాలి, దర్ ఈస్ నో డౌట్. కానీ పర్పస్ ఏంటంటే బేసిక్ గా ఈ మీరు అన్నట్టు రాజ్యాంగ స్ఫూర్తి, ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వీరికి భిన్నంగా వెళ్ళడానికి కుదరదు అన్నది మనం అంతా కూడా చూడాల్సిన అబ్జర్వేషన్. కానీ ఇక్కడ చివరికి దీనికి సంబంధించి చివరి ప్రశ్న అడుగుతాను సార్ నేను. రాజ్యాంగబద్ధమైన సంస్థలు కొన్ని, అటానమస్ బాడీస్ కొన్ని ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నాయి, ఇలాంటి ఒక ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా ఉంది. దీన్ని మనం కంట్రోల్ చేయడం ఎలా? అటువంటి ఇంప్రెషన్ కరెక్టేనా? దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? అంటే మనం రాజ్యాంగబద్ధంగా చూసుకున్న సంస్థలు చూసుకుంటే ఇందులో సిఏజీ ఒకటి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత వచ్చి ఫైనాన్స్ కమిషన్, ఆ తర్వాత వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈవెన్ గవర్నర్ వ్యవస్థ. వీటిలలో ఇవేంటంటే రాజ్యాంగబద్ధమైన బాడీస్ కాబట్టి ఇవి ఏ ప్రభుత్వానికి వత్తాసు పలకకూడదన్నది మనం అందరం అనుకోవాల్సిన విషయం. కరెక్ట్. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న సంస్థ, మీరు ప్రభుత్వం కాదు, మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం ఏర్పడిన సంస్థలు మీరు. సో వాటిని మీరు ఫైనల్ గా ప్రజల కోసం, ప్రజల యొక్క సుపరిపాలన కోసం మీరంతా పని చేయాలన్నది ఒక కాన్సెప్ట్. ఇందులో ముఖ్యంగా వివాదం వచ్చింది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రీసెంట్ గా మీరు చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్లను అపాయింట్ చేసే విధానం ఏదైతే ఉందో దానిలో ఇంతకు ముందు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ వీరు ముగ్గురు మెంబర్స్ గా ఉండేవారు. కానీ రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకొచ్చి వీరు ఏం చేశారంటే అందులో చీఫ్ జస్టిస్ స్థానంలో ఇంకొక మంత్రి, సీనియర్ మినిస్టర్, ఇంకొక మంత్రి, ప్రధానమంత్రితో పాటు ఆయన సూచించిన ఒక మంత్రి, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే ఇప్పుడు ఏమంటారంటే రూలింగ్ పార్టీ ఎవరిని కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు, అంతే కదా. ఈ మంత్రి అన్న వ్యక్తి ఖచ్చితంగా ప్రధానమంత్రి ఏం చెప్తే దానికి వత్తాసు పలకాల్సిందే. ఇంతకు ముందు ఎలాగ ఉండేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, అక్కడ మెజారిటీ డెసిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇద్దరు ఒకవైపు అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, అప్పుడు ఆ ప్రపోజల్ ఏదైతే వచ్చిందో దాన్ని పక్కకు పెట్టాల్సిందే. సో ఈ విధంగా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే డెమోక్రసీలో ముఖ్యంగా ఎన్నికలు అన్నవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎన్నికల ప్రధాన కమిషన్, ఎన్నికల కమిషనర్స్ వాళ్ళ అపాయింట్మెంట్ అన్న దాని గురించి చాలా క్రిటిసిజం వచ్చింది. యాక్చువల్లీ పర్సనల్ గా కూడా నేను అంటాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అందులో మెంబర్, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షాలు ఎన్ని అబ్జెక్షన్స్ లేవనెత్తుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడ కనపడలేదు, రియాక్షన్ లేదు, సైలెన్స్ మెయింటైన్ చేస్తారు, సైలెంట్. మొన్న చాలా విషయాలు లేవనెత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలైన ఓట్లు తర్వాత కౌంట్ అయిన ఓట్ల మధ్య ఇంత డిఫరెన్స్ ఉందనే విషయం లేవనెత్తారు. తర్వాత బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాని ఛార్జ్ మళ్ళా ఇక్కడ కౌంటింగ్ వచ్చేసరికి పెరిగిందన్నారు.
ఆ తర్వాత వచ్చేసి అనేక విషయాలు వీవీప్యాట్లను డెస్ట్రాయ్ చేయడము, ఇలాంటి రకరకాల కాంట్రవర్సీస్ వచ్చాయి. ఉమ్, సో వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉమ్, ఉమ్. కానీ ప్రస్తుత పరిస్థితిలో చూసుకుంటే వారు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారన్న దాని మీద, ఎందుకంటే ఒక అశోక్ లావాసా గారు అని చెప్పేసి ఆయన ఎలక్షన్ కమిషన్ గా రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఆయన. అవును అవును. ఉమ్, సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఉమ్, అందువల్ల కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉమ్. మేము ప్రభుత్వం కోసం పనిచేయాలని కాకుండా ప్రజల కోసం పనిచేయాలన్నది వాళ్ళ పని ద్వారా నిరూపించుకోగలగాలి. కరెక్ట్. ఉమ్, అది చాలా ముఖ్యమైనవి. కాబట్టి వాళ్ళ సెలక్షన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఉమ్, ఉమ్. అప్పుడు కూడా ఏం జరిగింది, ఇంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్ అని లేరు, ఒకే ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు. శేషన్ గారి వరకు. టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఉమ్, సో ఆయన పవర్ డైల్యూట్ చేయడానికి ఏం చేశారంటే ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు పెట్టారు అందరు. అవును సార్. ఉమ్, చీఫ్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్, అందులో కూడా మళ్ళా మెజారిటీ. ఉమ్, సో ఆ విధంగా రాజ్యాంగబద్ధమైన బాడీస్ పని చేస్తున్నప్పుడు కూడా అవి పని చేయకుండా ఉండడం కానీ కొన్ని శక్తులు పనిచేస్తాయి. పనిచేస్తున్నాయి. ఇది మనం టిఎన్ శేషన్ గారి తర్వాత వచ్చిన ఎలక్షన్ కమిషనర్స్ ఆ బాడీ గురించి మనం చూసాం. ఉమ్, ఉమ్. సో ఈ విధంగా ఈ పారదర్శకంగా ఉండాలి, ఏది చేసినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఎవరు కూడా గవర్నమెంట్ సైడ్ వహించే వారినే తీసుకుంటున్నారన్న భావన కూడా ఎప్పుడు రాకూడదు. అన్ఫార్చునేట్లీ వస్తుంది దేశంలో. యా. ఉమ్.